guys, how are you? This is Mahi. Welcome back to my YouTube channel. ఈ వీడియోలో అయితే మనం ఒక పిచ్చ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఆ టాపిక్ ఏంటంటే లిస్ట్స్ ఇన్ HTML. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్స్ అంటే ఏంటి? ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్నే మనం లిస్ట్స్ అంటాం. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు మెనూ కార్డ్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ మెనూ కార్డులో ఐటమ్స్ అన్నీ ఒక సిస్టమేటిక్ వేలో అరేంజ్ చేయబడి ఉంటుంది కదా. ఇప్పుడు మనం అదే విధంగా HTML యూస్ చేసుకొని కూడా లిస్ట్స్ని మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం లిస్ట్స్లో ఉన్న టైప్స్ గురించి కొంచెం ఓవరాల్గా డిస్కస్ చేసుకునేసి తర్వాత అయితే మనం ప్రాక్టికల్గా అయితే చేద్దాం. ఓకేనా? ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకే, లిస్ట్స్ ఇన్ HTML. మనకి HTMLలో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ లిస్ట్స్ అనేది మనకు అవైలబుల్లో ఉంది. ఓకేనా? ఫస్ట్ది వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ నెంబర్డ్ లిస్ట్. సెకండ్ది వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ బుల్లెటెడ్ లిస్ట్. థర్డ్ది వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ ఆర్ డెఫినేషన్ లిస్ట్ కూడా అనొచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం ఆర్డర్డ్ లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ని నెంబర్స్లో కానీ ఎయిదర్ ఆల్ఫాబెట్స్ ఆర్ రోమన్ లెటర్స్లో అరేంజ్ చేయడాన్ని మనం ఆర్డర్ లిస్ట్ అంటాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటంటే ఆర్డర్ అనేది ఉండదు. ఓకేనా? చూడండి, డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ని డాట్స్లో ఆర్ సింబల్స్లో కానీ బుల్లెట్స్లో కానీ మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా? ఇలా చేయడాన్ని మనం అన్ఆర్డర్ లిస్ట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ ఆర్ డెఫినేషన్ లిస్ట్. ఆ నేమ్లోనే ఉంది. డెఫినేషన్ లిస్ట్ అంటే ఏంటంటే డెఫినేషన్స్ రాయడానికి యూజ్ చేసేదాన్ని మనం డెఫినేషన్ లిస్ట్ అంటాం. మీరు చూడండి, HTML అని రాసానా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. CSS అని రాసానా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లైన్లో కొంచెం కింద, అంటే డెఫినేషన్ దానికి రాయాలనేది పైన, దానికి సంబంధించిన డెఫినేషన్ కింద, ఇలా రాయడాన్ని మనం డెఫినేషన్ లిస్ట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకున్నామంటే మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఫోల్డర్లోకి వెళ్ళి ఒక ఫైల్ని అయితే సెట్ చేసుకునేద్దాం. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి నేను lists.html ఇస్తున్నాను. ఇప్పుడు బేసిక్ సింటాక్స్ ఆఫ్ HTML అయితే మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ అయిపోయింది. టైటిల్ వచ్చేసి నేను లిస్ట్స్ ఇన్ HTML అనేసి ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం బాడీ ట్యాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. బాడీ ట్యాగ్లో నేను ఫస్ట్ ఒక హెడ్డింగ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, H1 ట్యాగ్ని. H1 ట్యాగ్లో ఆర్డర్డ్ లిస్ట్ అనేసి ఒక టెక్స్ట్ని అయితే ఇచ్చేస్తున్నాను. ఆర్డర్డ్ లిస్ట్ ఈజ్ డినోటెడ్ విత్ OL. ఓకేనా? కాబట్టి నేను ఇప్పుడు OL ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. OL. ఓకేనా? ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ OL ట్యాగ్లో లిస్ట్ ట్యాగ్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నా. లిస్ట్ ట్యాగ్ ఈజ్ డినోటెడ్ విత్ LI. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ టెక్స్ట్ కావాలనుకుంటావు అది ఇక్కడ పెట్టాలి. నేను వచ్చేసి HTML అనేసి పెడుతున్నాను. దీన్ని కాపీ చేసుకుందాం. 4 టైమ్స్ అయితే మనం పేస్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు టెక్స్ట్లు మనం చేంజ్ చేసేద్దాం. CSS, JS, C, C++. ఓకే, ఇప్పుడేమొస్తుంది? డిఫాల్ట్గా నెంబరింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? H3 ట్యాగ్ని అయితే ఓపెన్ చేద్దాం. ముందే పెట్టి ఉండాలి. ఓకే, పర్లేదు, ఇప్పుడు పెట్టచ్చు. క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు డిఫాల్ట్గా మనకి అవుట్పుట్లో నెంబరింగ్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి సేవ్ చేసి వెళ్ళి చూద్దాం ఎలా ఎగ్జిక్యూట్ అయింది అనేసి. ఫస్ట్ మన ఫైల్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నీట్గా మనకి నెంబరింగ్ అయితే వచ్చేసింది ఆర్డర్లో. ఓకేనా? ఇప్పుడు నెంబరింగ్ కాదు, నాకు ఆల్ఫాబెట్స్ కావాలి అనుకుంటే ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. దానికి మనం స్టార్టింగ్ OL ట్యాగ్లోకి వెళ్ళి టైప్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసుకోవాలి. టైప్లో వచ్చేసి A ఇచ్చామంటే చాలు, ఇంకా ఆల్ఫాబెట్స్ అనేది వచ్చేస్తుంది ఆర్డర్లో. రిఫ్రెష్. చూడండి, నీట్గా ఇప్పుడు ABCD అనే ఆల్ఫాబెట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా? మనం ఇంకో టైప్ కూడా పెట్టుకోవచ్చు. ఆ ఇంకో టైప్ ఏంటంటే రోమన్ లెటర్స్. క్యాపిటల్ I ఇచ్చామంటే ఇప్పుడు చూడండి, రిఫ్రెష్, నీట్గా ఇప్పుడు రోమన్ లెటర్స్ అయితే మనకు వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఇంకొక అట్రిబ్యూట్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, ఈ క్యాపిటల్ కాకుండా స్మాల్ పెట్టారంటే స్మాల్ A, స్మాల్ రోమన్ లెటర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకొక అట్రిబ్యూట్ గురించి అయితే తెలుసుకుందాం. అట్రిబ్యూట్ ఏంటంటే స్టార్ట్. ఈ స్టార్ట్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తామంటే టైప్లో ఏదైతే ఇచ్చావో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూసావా, రోమన్ ఇచ్చావు,
స్టార్ట్ 5 ఇచ్చావు అంటే ఇప్పుడు 5th రోమన్ లెటర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి 5 6 7 8 9. ఓకేనా, ఇప్పుడు మనం ఆల్ఫాబెట్కి అయితే చేంజ్ చేద్దాం టైపు ఏ. ఆల్ఫాబెట్స్లో 5th లెటర్ ఏంటి? ఈ. కాబట్టి మనకి ఇప్పుడు ఈ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆర్డర్ EFGHI. ఓకేనా, ఈ విధంగా మనం ఆర్డర్ లిస్ట్ అయితే యూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, టైప్లో ఏదైతే ఇచ్చావో స్టార్ట్లో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్గా అర్థం చేసుకుని ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యాగ్ ఏంటి? నెక్స్ట్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే బుల్లెట్ లిస్ట్ కూడా అనొచ్చు మనం. ఓకేనా, హెడ్డింగ్ ట్యాగ్లో అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుని పేస్ట్ చేద్దాం. ఆర్డర్ లిస్ట్కి అన్ఆర్డర్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఆడ OL ట్యాగ్ అయితే ఇక్కడ UL ట్యాగ్ అంతే. అన్ఆర్డర్ లిస్ట్ ఈజ్ డినోటెడ్ విత్ UL అంతే. జస్ట్ ఇప్పుడు ఆట్రిబ్యూట్స్ తీసేద్దాం. స్టార్టింగ్లో ఉండేది రిమూవ్. ఇప్పుడు జస్ట్ O ప్లేస్లో U పెట్టేసామంటే అన్ఆర్డర్ లిస్ట్ అయిపోతుంది. మధ్యలో ఉన్న LI ట్యాగ్స్ ఏమి మార్చాల్సిన అవసరం లేదు, అది లిస్ట్ అలానే ఉండాలి. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. చూడండి నీట్గా అన్ఆర్డర్ లిస్ట్ అని హెడ్డింగ్ వచ్చేసింది. అదేవిధంగా డిఫాల్ట్గా మనకి డాట్స్ అయితే వచ్చేసింది. డాట్స్ అని అనొచ్చు, డిస్క్స్ అని అనొచ్చు దీన్ని. ఓకే, డిస్క్స్ కాకుండా నాకు వేరేలా కావాలి ఫార్మేట్ అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. దానికి మళ్ళీ మనం టైప్ అని అట్రిబ్యూట్ని మళ్ళీ యూజ్ చేద్దాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు నాకు సర్కిల్ లాగా అయితే కావాలి ఇప్పుడు, అందుకని నేను సర్కిల్ ఇచ్చాను టైప్లో. చూడండి నీట్గా ఇప్పుడు బుల్లెట్స్ అనేది సర్కిల్ షేప్లోకి అయితే మారిపోయింది డాట్స్ నుంచి. ఓకేనా, మనం ఇంకొక ఫార్మేట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫార్మేట్ ఏంటంటే స్క్వేర్. ఓకే, సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. చూడండి నీట్గా ఇప్పుడు బుల్లెట్స్ మనకి స్క్వేర్ షేప్లోకి అయితే మారిపోయింది. ఓకేనా, ఈ విధంగా మనం అన్ఆర్డర్ లిస్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం థర్డ్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ లిస్ట్ ఏం చెప్పాను? డెఫినిషన్ లిస్ట్. డెఫినిషన్ లిస్ట్ ఈజ్ డినోటెడ్ విత్ DL. ఫస్ట్ మనం హెడ్డింగ్ ట్యాగ్లో డెఫినిషన్ లిస్ట్ అనేసి హెడ్డింగ్ పెట్టేద్దాం. కొంచెం కాన్సన్ట్రేట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఓకే హెడ్డింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం డెఫినిషన్ లిస్ట్ ఈజ్ డినోటెడ్ విత్ DL కాబట్టి DL ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇన్ బిట్వీన్ ఆఫ్ DL ట్యాగ్లో DT ట్యాగ్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. DT అంటే డెఫినిషన్ టర్మ్, అంటే దేనికి నువ్వు డెఫినేషన్ రాద్దాం అనుకుంటున్నావు. DT ట్యాగ్ నేను HTMLకి డెఫినేషన్ రాద్దాం అనుకుంటున్నా కాబట్టి DT ట్యాగ్ మధ్యలో HTML అనే టెక్స్ట్ అయితే ఇవ్వాలి. ఓకేనా, DT అంటే డెఫినేషన్ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాని డెఫినేషన్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా, అది మనం DD అంటే డెఫినేషన్ డీటెయిల్ ట్యాగ్ మధ్యలో రాయాలి. ఓకేనా, DD అంటే డెఫినేషన్ డీటెయిల్స్. ఓకేనా, HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మనం ఇంకోటి రాద్దాం. ఏం కన్ఫ్యూజ్ అవుతుందండి. DT అంటే డెఫినేషన్ టర్మ్, నేను CSS అనేసి పెడుతున్నాను. ఇప్పుడు CSS అంటే ఏంటి? అది ఎక్కడ రాయాలి? DD అంటే డెఫినేషన్ డీటెయిల్ అంతే. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. CSS అంటే ఫుల్ ఫామ్ ఇది, షీట్స్. ఓకే, ఎగ్జాంపుల్ కింద రాశాను, మీరు ఎన్నైనా రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ రాసుకోవచ్చు, ఇంకా పారాస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు డీటెయిల్స్లో. చూడండి నీట్గా డెఫినిషన్ లిస్ట్ అనే హెడ్డింగ్ వచ్చేసింది. అదేవిధంగా చూడండి HTML అనే సైడ్లో వచ్చింది, దాని కింద నుంచి స్టార్ట్ అయింది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేసి. ఇలా మనకి నీట్గా డెఫినిషన్ లిస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. నేను మీకు రిప్లై అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట మాత్రం కూడా అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకేనా, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.